గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. కార్వేటి నగరంలో ఆగమోక్తంగా ధ్వజ అవరోహణం, మహాపూర్ణాహుతి. జూన్ 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన అధికారులు. మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణపై చర్యలు. తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. తిరుపతిలో ఉత్సవ నిర్వహణపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష. బోర్డు డైరెక్టర్ గా మరోసారి డాక్టర్ జగదీష్ బాధ్యతల స్వీకరణ. తిరుపతిలో జగదీష్ కు అభినందనలు తెలియజేసిన పుర ప్రముఖులు. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ధ్వజ అవరోహణం, యాగశాల ప్రాంగణంలో మహాపూర్ణాహుతి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తిని రుక్మిణి సత్యభామ సమేతంగా తిరుచిపై వెంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభ మండపంలో ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ క్రతువులతో ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించి సకల దేవతలకు వీడ్కోలు పలికారు. ఆపై యాగశాలలో శాస్త్రోక్తంగా యాగ కార్యక్రమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువెళ్లి గోపుర కలశ శిఖరాలకు, దేవతామూర్తులకు సంప్రోక్షణ నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ అధికారులు, అర్చకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును బ్రహ్మోత్సవాలకు సాదరంగా ఆహ్వానం పలికారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం బిఆర్ నాయుడును కలిసి వేదాశీర్వచనం పలికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, ప్రసాదాలను అందజేశారు. భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఓ శాంతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుమలలోని అలిపిరి మెట్టు మార్గం, ఘాట్ రోడ్ల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు, ముఖ్యంగా చిరుతపులులు కదలికలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారం తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు వర్చువల్గా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈ సమావేశాన్ని టీటీడీ అటవీ శాఖ,
వివిధ విభాగాల అధికారులతో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో భక్తుల భద్రత కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బందిని కేటాయించాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్యం విభాగం, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంలో నిరంతరం జాయింట్ డ్రైవ్ చేపట్టనున్నారు. మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణకు తక్షణ, దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, అటవీ శాఖల సహకారం తీసుకోనున్నారు. అలిపిరి మార్గాన్ని చిరుతరహిత ప్రాంతంగా మార్చేందుకు కెమెరా ట్రాప్లు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్లు, నెట్ గన్స్, ఐ ఫ్లాష్ టార్చ్లు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాలను వినియోగించనున్నారు. నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలతో పాటు అవగాహన కల్పించనున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో 2.5 కిలోమీటర్ల పొడవు ఉన్న 7వ మైలు నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల మానవ వన్యప్రాణి ఘర్షణలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించాలని సమావేశంలో నిర్ణయించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో త్వరలో జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను జేఈఓ వీరబ్రహ్మం ఆదేశించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగా శ్రీ గోవిందరాజస్వామివారు విఖ్యాతి చెందారు. విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో నిత్యం ఆధ్యాత్మిక సందడితో దర్శనమిచ్చే శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మంగళవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించాలని, వాహన సేవలు, స్నపన తిరుమంజనం, ఉంజల్ సేవలను భక్తజన రంజకంగా జరపాలని సూచించారు. బ్రహ్మోత్సవాల వైభవం, ప్రాభవం తెలియజేసేలా తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో సంప్రదాయ పుష్ప తోరణాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని, అలాగే విద్యుత్ అలంకరణలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయంతో పాటు మాడవీధుల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే శ్రీవారి సేవకుల సేవలు అవసరం మేరకు వినియోగించుకోవాలని సూచించారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా విస్తృత ప్రాచుర్యం కల్పించాలని, ఆలయంలో జరిగే వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులకు సూచించారు. వాహన సేవల ముందు భక్తులను కనువిందు చేసేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వివిధ ప్రాజెక్టుల అధికారులను కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, ఆలయ డిప్యూటీ ఈఓ శాంతి, ఎస్వీబీసీ ఓఎస్టీ పద్మావతి, వివిధ శాఖల అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు 1వ తేదీన అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. 2వ తేదీ నుంచి వాహన సేవలు కూడా ప్రారంభం కావడం జరుగుతుంది. 2వ తేదీ సాయంత్రం మొదటి వాహనం ప్రారంభమవుతుంది. 3వ తేదీ నుంచి ఉదయం, సాయంత్రం వాహనాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది గరుడ సేవకు సంబంధించి 6వ తేదీన గరుడ వాహనం ఉంటుంది. ఆ రోజు మనకు తిరుమల నుంచి కూడా మనకి కొన్ని కానుకలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా చక్రస్నానం, రథోత్సవం. ఇది తిరుపతి పట్టణంలో గతంలో కంటే కూడా ఈసారి అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేస్తున్నారు. సో భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేసి శ్రీ గోవిందరాజ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ పొందాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లతో
కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. సో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ యొక్క వర్క్స్ చేస్తూ విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా మరోసారి డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలను స్వీకరించారు. బర్డ్ డైరెక్టర్గా నియమితులైన డాక్టర్ జగదీష్ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకోగా అధికారులు, డాక్టర్లు, వేద పండితులు పూర్ణగుంభ స్వాగతం పలికారు. అనంతరం బర్డ్ పూర్వ భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జగదీష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్డ్ డైరెక్టర్గా బుధవారం ఉదయం 9:33 డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలను చేపట్టారు. ఆర్థోపెడిక్ రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వైద్యులుగా గుర్తింపు పొందిన డాక్టర్ జగదీష్ను తిరుపతి పుర ప్రముఖులు, వైద్యులు, టీటీడీ ఉద్యోగులు, సామాజిక సాహితీవేత్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గుడారు జగదీష్ మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే మరోసారి బర్డ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించానని, బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా జీవితంలో ఒక మరుపు వాని రోజు. ఈ సంస్థకు, బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను
కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ, ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బర్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వ్యాఘ్రేశ్వరుడు గారు మా గురువు గారు, ఆయన మొట్టమొదటి డైరెక్టర్గా మేము 1985 నుంచి పనిచేసి కేవలం ఒక 50 పడకలతో స్టార్ట్ చేసిన ఈ సంస్థను 350 పడకలుగా తీసుకెళ్ళటం జరిగింది. ఇంకా దాన్ని ఇప్పటికే ఆసియా ఖండంలోనే ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతిపెద్ద సంస్థ. ఇంకా దీన్ని సేవలు విస్తృతపరిచి ఇంకా పైకి తీసుకెళ్తామని వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలిగిరి కొండపై నిలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణలో భాగంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యంత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, ఆరాధన, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం, ధ్వజారోహణం, హారతి కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహించారు. संध्यत्तु हे दुहे संध्यः संध्यर्तु हे तत्तत्तु हे संध्यः संध्ये दोहासते तमाः सानो अद्यस्या वयं नितेयामन्यवृक्ष्महे उषारणे वायातया उपादेगा इवाकारं प्रणीष्वदो हि तर्दिवः रात्रिस्तोमं न जिज्ञुषे विष्णुपरमः अनन्तरेण सर्वाण्या देवताः इति ब्राह्मणम् अस्माद्गृहे परमं विष्णुसुदे आसामाविरभूच्योरिस्मयमानमुखां भुजः ीनाम्बरधरस्वग्ने साक्षान्नदमन्मलः ऐकुण्ठेति परे लोके श्रिया सात्पञ्जगत्पतिः आस्ते विष्णुरजन्त्यविदभूतप्रातरक्षैकदीक्षे शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे ममपरस्मिन् क्षेमुषे भक्तिः ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మోరం గ్రామం కొండపై నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. వైశాఖ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి భారీ బృహత్తర మూర్తికి, స్వామివారి ఉత్సవ మూర్తికి, శ్రీ సుదర్శన నారసింహ దివ్య మూర్తికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుందర పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాది ఆరాధనలు జరిగాయి. స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామివారికి వేదోక్తంగా పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి కర్పూర హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम् सुब्रह्मण्यं सुब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा. విజయవాడ నగరంలోని పడమట ప్రాంతంలో వేంచేసిన శ్రీ మరకత రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రీచక్రార్చన భక్తిరస భరితంగా జరిగింది. ముందుగా చల్లని తల్లి జగన్మాత శ్రీ రాజరాజేశ్వరిదేవికి విశేషంగా అలంకరణలతో అర్చనాది కైంకర్యాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా శ్రీచక్రార్చనను శాస్త్రీయంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటా ఊరు సమీపంలోని శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో వైశాఖ అమావాస్య పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ నాగాలమ్మ వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి దీపాలంకరణ సేవ, ఊంజల సేవ, ప్రాకార సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు విశేష అలంకరణలో దీపకాంతుల్లో అమ్మ శ్రీ నాగాలమ్మ తల్లి ఉత్సవ వైభవాన్ని కనులారా వీక్షించి ఆ తల్లి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో వైశాఖ అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పండితులు వేదమంత్రోచ్చారణలతో భక్తుల చేత సంకల్పాన్ని పూర్తి చేయించి అనంతరం హోమాన్ని నిర్వహించారు. ఆపై పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో రుద్రహోమంలో పాల్గొని శ్రీ కోటిలింగేశ్వరుని దర్శనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో కొలువుతీరి ఆ ప్రాంతవాసులు ఇలవేల్పుగా గ్రామదేవతగా నీరాజనలు అందుకుంటున్న చల్లని తల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి. అమ్మవారి దయతో లోకం సర్వం సుభిక్షంగా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ప్రార్థిస్తూ చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ మావుళ్ళమ్మకు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారి సన్నిధిలో ఋత్వికులు వేదమంత్రోచ్చారణల నడుమ చండీ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చండీ హోమంలో పాల్గొని శ్రీ మావుళ్ళమ్మ వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంత్రాలయంలోని శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా కైంకర్యాలను జరిపారు. వైశాఖ మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో సంకల్పం జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అర్చనలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి. విజయవాడ నగరంలోని శ్రీ శనీశ్వర స్వామివారి మందిరంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను జరిపారు. వైశాఖ మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని భక్తులు స్వయంగా సంకల్ప పూజలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా స్వామివారికి పవిత్ర కృష్ణానది జలాలు, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను జరిపారు. ఆపై స్వామివారికి వర్ణశోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 82,597 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,803 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 రూపాయలు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.